సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం ఒక ఉత్తమ అవార్డు గ్రహీత, ఉత్తమ కథా రచయిత, ఇంకా చెప్పాలంటే బహుమతి కథల రచయిత అయిన శ్రీ బొడ్డేడ బలరామస్వామి గారి కథ విందాం. కథ పేరు డేగ. ఈ కథ నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మ సంచికలో 15 సెప్టెంబర్ 2024 సంవత్సరంలో ప్రచురితమైన కథ. అంతేకాదండోయ్, ఈ కథ నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24 సంవత్సరంలో తృతీయ బహుమతి 10,000 రూపాయలు పొందిన కథ. ఉత్తమ సాహితీ విలువలు కలిగిన మరియు వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉండేటువంటి కథలను రాయడంలో అందివేసిన చెయ్యి శ్రీ బొడ్డేడ బలరామస్వామి గారిది. వారిది అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామం. ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇప్పటి వరకు 30కి పైగా కథలు, కొన్ని కవితలు రాశారు. ఆకుపచ్చని చంద్రుడు నవల చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. 2017 సంవత్సరంలో స్వాతి మాసపత్రిక నుంచి సముద్రం అనేటువంటి అత్యుత్తమ కథకు అనిల్ అవార్డు అందుకున్నారు. అనకాపల్లి గౌరీ గ్రంథాలయం నిర్వహించిన పోటీలో ఆడపిల్ల కథకు ద్వితీయ బహుమతి దక్కగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కళింగ పౌరుషం చారిత్రక కథకు జాగృతి వారపత్రిక నుంచి ప్రోత్సాహక బహుమతి దక్కింది. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం నిర్వహించిన కథల పోటీ 2021లో కీడు గుడిసె కథకు, హాస్యానందం పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలలో పట్టుచీర అనే కథకు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. వీరు రచించిన అనిల్ అవార్డు కథ సముద్రం అనే కథ హిందీలోకి, ఒక ప్రయాణం అనే కథ కన్నడంలోకి అనువాదమయ్యాయి. ఇక ఈరోజు మీరు వినబోయే కథ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పందెం కోళ్లను ప్రాణానికి ప్రాణంగా కన్నబిడ్డల కన్నా మక్కువగా చూసుకుంటారు కొంతమంది యజమానులు. అలాంటి ఓ యజమాని కథే డేగ. కన్న ప్రేమే కాదు, పెంచిన మమకారం కూడా ఎంతో గొప్పది అని నిరూపించిన కథ ఇది. అత్యుత్తమ సాహితీ విలువలు కలిగినటువంటి కథలు రచించే శ్రీ బొడ్డేడ బలరామస్వామి గారి కథ విందాము. మరి కథ పేరు డేగ. ఇక కథలోకి వెళ్దాం. కొక్కరోకో మెడ సాగదీసి రెక్కలను టపటపలాడిస్తూ హుషారుగా కూసింది కోడిపుంజు అలియాస్ డేగ. దాని అరుపుతో పెరట్లో పట్టెమంచం మీద కొనుగు తీస్తున్న పడమటయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు. కొయ్యకు కట్టేసున్న డేగ మహా హుషారుగా ఉంది. ఓ 2 కోడిపెట్టెలు దాన్ని కవ్విస్తున్నాయి. అది చూసి అతను గాబరాపడిపోయాడు. జరగరాని ఘోరం జరిగిపోయిందేమోనని భయపడిపోయి తువ్వాలుతో అదిలిస్తూ కోడిపెట్టెలను అక్కడి నుంచి దూరంగా తరిమేశాడు. కోస్త ఆదమరిస్తే చాలు, పక్కింటోళ్ల పెట్టెలు నా డేగతో సరసాలాడ్డానికి వచ్చేస్తున్నాయి అని గొనుక్కున్నాడు పడమటయ్య. దీపాల వేళ కావడంతో డేగ కాలుకు కట్టిన తాడును విప్పాడు. దాన్ని గోముగా చేతుల్లోకి తీసుకుని మెదడు మృదువుగా నిమురుతూ, పెట్టెల్ని తరివేసినానని నా మీద కోపం ఉందా? ఇంకెంతకాలమీ ఉపాసమని గునుగుతున్నవా? ఇంకెన్ని దినాల్లే, పందెం గెలిసిగానే నిన్ను నీ ఇష్టానికి వదిలేస్తాను, సరేనా అన్నాడు. దానికేమర్థమైందో మరి. కొక్కురోకో అని కూసింది. దాంతో అయితే పందెం గెలిచేస్తావన్నమాట, నా ఎమ్మే అన్నాడు మురిసిపోతూ. డేగకి గంట్లు, ఉడకబెట్టిన గుడ్డు తినిపించి వరండాలో కొళ్లగింప కింద భద్రంగా మూశాడు. పడమటయ్యకు 80 ఏళ్ళు ఉంటాయి అనడానికి వడలిన దేహం, నెరసిన తలే నిదర్శనాలు. ముక్కుపోగు, ముతక పంచె, మాసిన లాల్చి, భుజం మీద తువ్వాలు, శ్రమజీవి అనడానికి తార్కాణాలు. భార్య అనారోగ్యంతో కాలం చేసి 5 ఏళ్లయింది. కొడుకులిద్దరూ విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. వాళ్ళు రమ్మంటున్నా వెళ్ళక, ఇల్లే తీర్థం, పొలమే వారణాసి. ఆ ఊరే కైలాసంలా తన అరకరాన్ని సాగు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. అనకాపల్లి జిల్లాలో శారదా నదిని ఆనుకుని పచ్చని పొలాల మధ్య ఉంది ఆ పల్లె. సంక్రాంతికి ఆ పల్లెలో కోడిపందాలవుతాయి.
ఏనాడు వాటి జోలికి పోని పడమటయ్య 2 ఏళ్ల క్రితం తన మిత్రుడు దుర్గయ్య బలవంతం చేస్తే అయిష్టంగానే వెళ్ళాడు. అక్కడ పదుల సంఖ్యలో ఉన్న కోడిపుంజులను చూసి ముచ్చటపడ్డాడు. వాటి రంగులను బట్టి డేగ, కాకి, సేతువ, నెమలి, కుక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, పర్ల వంటి పేర్లతో పిలుస్తారని దుర్గయ్య చెబుతుంటే కుతూహలంగా విన్నాడు. కోడి పందాలలో ఎత్తుడు దింపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం, చూపుడు పందెం ఉంటాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంతలో పల్లపు వీధి సూరిబాబు నెమలి, మెరక వీధి గంగరాజు కాకి పందెానికి సిద్ధమయ్యాయి. దుర్గయ్య పుంజులను పరిశీలించి, గంగరాజు కాకి మంచి ఏపు మీద ఉంది, దానిమీద పందెం గట్టు గెలుస్తావు అన్నాడు. చూసెళ్ళిపోతే కాదు, పందెం గెలిస్తేనే ఆనందముంటది అంటూ పడమటయ్యను ఎగతోశాడు. ఏ కళ్ళనున్నాడో పడమటయ్య పందెం కట్టి సూరిబాబుకి 3 ఏళ్లు సమర్పించుకున్నాడు. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి అతను పరాయి సొమ్ము ఆశించింది లేదు, తన సొమ్ము వట్టిని ఎవరికి ఇచ్చింది లేదు. అలాంటి పడమటయ్య తొలిసారిగా పందెం కాసి 3,000 పోగొట్టుకోవడంతో కుడితి కొండలో పడ్డ ఎలుకలాగా ఏడాది పాటు గింజుకున్నాడు. బుద్ధి లేక కోడి పందాలు చూడ్డానికి వెళ్ళానని ఎన్నో మార్లు గొనుక్కున్నాడు. ఓడిన చోటే తిరిగి తన సొమ్ము రాబట్టుకుని ఆ తర్వాత కోడి పందాల ముఖం చూడకూడదు అనుకున్నాడు. సంక్రాంతి వరకు కాసు కూర్చుని మరి సూరిబాబుతో పందెం కట్టాడు. మళ్ళీ 3 ఏళ్లు పోగొట్టుకున్నాడు. సూరిబాబు మీసం మెరుస్తూ, ఓరే మొసలనక్క, కాటికి కాలు సాపుకొని ఇంటికాడ కూకోక పందెం గెలుద్దామని వచ్చావు, బొక్క బోర్ల పడ్డావు. నన్ను గెలిచేయడం నీ తరం కాదు గాని ఇంటికెళ్ళి ముసుగేసుకుని తొంగో అంటూ అందరి ముందు ఎగతాళి చేశాడు. అది విని అంతా నవ్వుకున్నారు. ఆ అవమాన భారంతో ఇంటిదారి పట్టాడు పడమటయ్య. కుర్ర కొంక ఎంత మాట నేసినడు, కాటికి కాలు సాపుకుని కూకోమంతడా, నాను ముసలి నక్కనని ఎటకారం చేత్తడా, నలుగురిలోనూ అవమానిత్తడా. వచ్చే సంకురాత్రికి ఆడి పుంజు నోడించి ఈ ముసలాడి దెబ్బేటు ఆడికి రుసి చూపిత్తను, నా దగ్గర గెలిచిన డబ్బుల్ని కక్కిత్తను అని పంతం పట్టాడు. స్వతహాగానే పట్టుదల గల మనిషి పడమటయ్య. ఇక వేరే వాళ్ల కోడిపుంజుల మీద పందెం కాయకూడదు అనుకున్నాడు. తనే కోడిపుంజును పెంచి బరిలో నిలవాలి అనుకున్నాడు. అందుకోసం తలపండిన పందెం రాయిళ్లని కలిశాడు. పందెం కోడిని ఎలా పెంచాలో, ఎటువంటి ఆహారం పెట్టాలో తెలుసుకున్నాడు. పోరాటపటిమలో డేగను మించింది లేదు అని విని ఎర్ర ఈకలు గల డేగ కోసం 2-3 కోళ్ల సంతలు తిరిగి 5 నెలల వయసున్న డేగను కొన్నాడు. దాని సంరక్షణ కోసం తన పొలాన్ని బీడు పెట్టేశాడు. తన వ్యాపకాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. పందెం గెలిచి సూరిబాబు పొగరనిచ్చి పోగొట్టుకున్న డబ్బు పరువు నిలుపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. డేగతోనే తన దినచర్య ఆరంభమవుతుంది, దాంతోనే పూర్తవుతుంది. తెల్లవారుతోనే దాన్ని నదికి తీసుకెళ్ళి కాసేపు ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తాడు. పనిలో పనిగా అక్కడే తన కాలకృత్యాలు స్నానము కానిచ్చేస్తాడు. అటు తర్వాత ఇంటికి తీసుకొచ్చే బాదం పప్పు, నల్ల ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్ల నువ్వులు, తాటి బెల్లం కలిపి గుండ్రంగా తయారు చేసిన ఉండలను గంటకొక్కడి చొప్పున దాని నోటికి అందిస్తాడు. మధ్యాహ్నం కైమా, జీడిపప్పు తినిపిస్తాడు. సాయంత్రం గంట్లు, సోళ్ళు, ఉడకబెట్టిన గుడ్డుతో మేపుతాడు. దాని శరీరం గట్టిపడ్డం కోసం ముప్పూటలా చల్లని నీళ్లను నోటిలో తీసుకుని దాని శరీరం తడిసేలా గట్టిగా ఊస్తాడు. దానికి చిన్న సుస్థి చేసినా జాగు చేయకుండా పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తాడు. క్రమక్రమంగా పడమటయ్యకు డేగతో మంచి అనుబంధం ఏర్పడింది. దాన్ని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. డేగ కూడా అతను కాసేపు కనిపించకపోతే చాలు గోలగోల చేస్తుంది. అతను కనిపించగానే రెక్కలు టపటపలాడిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ పడమటయ్యను కోడి కత్తి భయపెడుతోంది. కత్తి తగిలి తన డేగ గాయపడ్డమో చావడమో జరిగితే అన్న ఊహే అతనికి నిద్ర లేకుండా చేస్తున్నది. డింకీ పందెం అయితే కత్తులు కట్టరంట, సూరిబాబుతో డింకీ పందెం కడదామని అడగాల అని అప్పటికి చాలాసార్లు అనుకున్నాడు. ఆ రోజు భోగి పండగ. ఆమర్నాడే కోడిపందేలు. పడమటయ్య తన డేగను ఎప్పటిలాగే నదికి తీసుకెళ్లి వ్యాయామం చేయించాడు. ఎప్పుడూ లేనిది షాంపూతో దాన్ని బాగా రుద్ది స్నానం చేయించాడు. కాసేపు దాన్ని ఎండలో చలి కాయించి తిరిగొస్తుంటే ఏటిగట్టు మీద సూరిబాబు బైక్ మీదొస్తూ ఎదురైతే ఆపాడు. సూరిబాబు ఎటకారంగా, నీ పుంజును తెగ మేపుతున్నావంట, భలేగా ట్రైనింగ్ ఇస్తున్నావంట, ఏంటి నా పుంజును ఒడిద్దామనే, నా మీద గెలిచేద్దామనే, ముసలి నక్కవే, నీకంత కలేజా ఉందా అన్నాడు.
ఉందో లేదో రేపు తెలుస్తుంది గాని డింకీ పందెం వేద్దాం. పుంజుల పేనాలకు ఏటి గాదు, ఏతంతావు అన్నాడు పడమటయ్య. ఏటి డింకీ పందెమా? పుంజుల పూటలలా కొట్టుకున్నా ఆ పందెం తేలదు. రేపు జరిగేవన్నీ ఎత్తుడు దింపుడు పందేలే. బేగొచ్చి నీ పుంజును నా పుంజు కత్తికి బలిచ్చేద్దువు గాని అంటూ బైకును ముందుకు పోనిచ్చాడు. సూరిబాబు మాటలతో తన ఆశలు ఆవిరైనందుకు చింతిస్తూ, చూసినవరా ఆడి పొగరు? ఆ పొగరు నువ్వు అనిసియాలా? ఆడి దగ్గరోడిన డబ్బుల్ని నువ్వే కక్కించాలా? ఆడు పుంజు కట్టిన కత్తి నుంచి ఒడుపుగా తప్పించుకుని గెలవాలా అంటూ డేగతో చెబుతూనే ఇంటికి చేరుకున్నాడు పడమటయ్య. పొద్దు గుంకే వరకు డేగ ఆల్నా పాల్నా చూసుకుంటూ పందానికి సిద్ధం చేస్తూ గడిపాడు. చీకటి పడ్డాక దాన్ని కోళ్ల గంప కింద మూసి ఏదో తిన్నాను అని అనిపించి తన గదిలోకెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. పందెం ఏమవుద్దో, డేగకేమవుతుందో ఇవే ఆలోచనలు. అర్ధరాత్రి తర్వాత గాఢంగా నిద్ర పట్టేసింది పడమటయ్యకి. పొద్దు పొడిచినాక దిగ్గున లేచాడు పడమటయ్య. ఇదేటి చిత్రం, ఏటి ముద్దు నిద్ర, చీకటితోటే నిద్ర లేపేసే డేగకి నిద్ర పట్టేసిందా అంటూ వరండాలోకెళ్ళి గంపెత్తాడు. గంప కింద డేగ లేదు. పడమటయ్య గుండె ఆగినంత పనైంది. కంగారుగా పెరట్లోనూ ఆ పక్కింటోళ్ల కోడిపెట్టల దగ్గర వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. పిచ్చోడిలా ఊరంతా వెతుకుతూ దా దా అని పిలుస్తూనే ఉన్నాడు. నా పుంజేమన్నా అగుపించిందా అని కనిపించిన వారినల్లా అడుగుతూనే ఉన్నాడు. మారేడు పొద్దెక్కాక నిరాశగా ఇంటికి చేరుకుని విచారంగా మంచం మీద కొలబడ్డాడు. డేగలా మయమైపోయినది. ఒకేలా సూరిబాబుగోడు దొంగతనం వచ్చి అట్టుకుపోనాడా అని అనుమానిస్తుండగానే దుర్గయ్య వచ్చాడు. ఏట్రా పుంజు అగబడ్డనేదని ఎతుకుతున్నావంట, ఏటైంది అంటూ పరామర్శించాడు. ఏటి చెప్పమంటావురా, తెల్లారేసి చూస్తే డేగనేదు అని తన అనుమానాన్ని వెలిబుచ్చాడు. ఆడై ఉండడు, ఆడికాడే బోల్డు పుంజులు. ఇదెవడో దొంగనాయాల కోడిపందాలు ఆడియడానికి ఎత్తుకెళ్ళుంటాడు. పందేలప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి, కనిపెట్టుకుని ఉండాలా. బేగెళ్ళి బరి దగ్గర ఎతుకు, దొరికితే దొరకచ్చు. అతను అలా చెప్పడమే ఆలస్యం. దిగ్గున లేచి బయలుదేరాడు పడమటయ్య. ఊరికి దూరంగా గుబురు చెట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో జరుగుతున్న కోడిపందేల దగ్గరికి ఆయాసపడుతూ చేరుకున్నాడు. అప్పటికే అక్కడ కోడిపుంజుల మధ్య సంక్రాంతి సంకుల సమరం మహాజోరుగా సాగుతోంది. మరో పక్క గుండాలాటలు జరుగుతున్నాయి. పందెం రాయిళ్ల మధ్య డబ్బు వేలల్లో చేతులు మారుతోంది. అక్కడ కోలాహలం సందడి మధ్య పడమటయ్య తన డేగను వెతకడం మొదలుపెట్టాడు. తొప్పలకు కొమ్మలకు కట్టేసి ఉంచిన కోడిపుంజుల్లో తన డేగ ఉందేమోనని గాలిస్తున్నాడు. ఏడాది పాటు తను పడ్డ శ్రమంతా వృధా అయిందని ఆక్రోశిస్తున్నాడు. కోడి పందేలాడుతున్న సూరిబాబు పడమటయ్యను చూసి, ఒరే మొసల్నక్క, ఏదిరా నీ పుంజు? ఓడిపోతానన్న భయంతో పుంజు అగుపించనేదని నాటకాలాడుతున్నావంట అన్నాడు పళ్ళికిలిస్తూ. పడమటయ్య ఏమీ బదులు చెప్పలేదు. ఇంకా అక్కడే ఉంటే అందరూ తనను లోకువ చేసి మాట్లాడతారని అక్కడి నుంచి బయలుదేరాడు. అతనికి సూరిబాబును దెబ్బకు దెబ్బ తీయలేకపోతున్నందుకు కోపంగా ఉంది. ఓడిపోయిన డబ్బు తిరిగి గెలిచే అవకాశం లేనందుకు దిగులుగా ఉంది. తన డేగ ఏమయ్యిందోనని బాధగా ఉంది. అడుగులో అడుగేస్తూ విచారంగా నడుస్తున్నాడు. అంతలో కొక్కురోకో అని కోత వినిపించింది. నడకాపి వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యంగా రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తుకొచ్చి అతని చేతుల్లో వాలిపోయింది డేగ. దాన్ని చూడగానే అతని దిగులు ఎగిరిపోయి హృదయం ఉప్పొంగిపోయింది. దాని కాలుకు వేలాడుతున్న తాడును చూసి, అదను చూసి నిన్ను బరిలో దించడానికి దొంగోడు డొంకలో కత్తెత్తే ఇడిపించుకొచ్చేసినావా? నానంతే నీకెంత ప్రేమ అంటూ డేగను ఆప్యాయంగా నిమిరాడు. అదేమన్నా తిన్నాదో లేదోనని ఇంటికి తీసుకెళ్లి కాసిన్ని గంట్లు తినిపించాడు. డేగను పందానికి తీసుకెళ్ళడానికి పడమటయ్యకు మనసొప్పడం లేదు. కానీ సూరిబాబు మాటలు పుండు మీద కారంలా సలుపుతుంటే మనసు చంపుకుని దాన్ని పందానికి సిద్ధం చేశాడు. కాసిన్ని గంజినీళ్లు తాగి పందెం డబ్బును డేగను పట్టుకుని బరి దగ్గరికి వెళ్ళాడు. సూరిబాబు పడమటయ్య చేతులను డేగను చూసి, నాటకాలు కట్టేసి నీ పుంజును అట్టుకొచ్చేసినావు అన్నమాట. ఇంకేటాలేస్తాం? నీ డేగను చికెన్ పలావ్ వండించడానికి నా నెమలి, సేతువ, కౌజు సిద్ధంగున్నాయి. దేంతో పందెమేత్తవో ఈరా అన్నాడు. తెగ మిర్చి పడుతున్నావు. కట్టె వంకర పొయ్యి తీసినట్టు నీ పొగరు నా డేగ తీరుస్తుంది. ఈ ముసలాడు తడాక ఏటో చూపిస్తుంది. ఏ పుంజును పందానికి ఎడతావో ఇట్టుగో రోషంగా అన్నాడు పడమటయ్య. అబ్బో, పౌరుషం తన్నుకొచ్చేసిందే. మరి పందెమెంత వేద్దామేటి అడిగాడు సూరిబాబు.
ఆ రోజేదో మాయ కమ్మేసి నీతో పందానికి దిగాను గాని నేనొక్కడ సొమ్ముకు ఆశపడేటోడిని కాదు. నీ దగ్గర 2 తూర్లు పందెమేసి 6 ఏళ్ళు పోగొట్టుకున్నాను. అయి తిరిగొస్తే చాలు అన్నాడు పడమటయ్య. ఇద్దరి మధ్య పందెం కుదిరింది. కత్తి కట్టేవాడు 300 తీసుకుని డేగ కుడికాలకు కాటన్ గుడ్డ చుట్టి దానిమీద కత్తి కట్టి తాడుతో కడుతుంటే పడమటయ్య బాధగా మూలిగాడు. సూరిబాబు తెల్ల ఏకల సేతువుతో బరిలోకొచ్చాడు. పడమటయ్య గుండె రాయిసేసుకుని తన డేగతో బరిలో దిగాడు. పుంజులు 2 మంచి కండపుష్టితో ఉన్నాయి. వాటి కాలి గోళ్ళు, ముక్కు బలంగా మొనదేలున్నాయి. చూడ్డానికొచ్చిన వారు వాటి బలాబలాలు అంచనా వేసి వేలల్లో పందాలు కాశారు. సూరిబాబు పడమటయ్య పుంజుల తలలను వాటి ముక్కులతో పొడిపించి వాటిలో క్రోధాన్ని రగిలించారు. వాటిని దువ్వి బరిలో వదిలి పక్కకు తప్పుకున్నారు. సేతువ డేగ ఎదురెదురుగా నిల్చుని కాళ్ళుంచి మెడమీద ఈకలు రెక్కించి కాసేపు కోపంగా చూసుకున్నాయి. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన్నుకున్నాయి. ముక్కులతో పొడుచుకున్నాయి. సేతువ ఎగురుతున్నప్పుడు డేగ ఒడుపుగా తప్పించుకుంటున్నది. జనం వాటి పోర్ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పడమటయ్య అయితే ఊపిరి బిగపెట్టి చూస్తున్నాడు. భగవంతుడా, పుంజులు కీట అవ్వకుండా నా డేగ గెలిసేలాగా చూడు అంటూ ప్రార్థిస్తున్నాడు పడమటయ్య. డేగ కళ్ళు చురుగ్గా కదులుతున్నాయి. ప్రత్యర్థి కదలికలను కనిపెడుతూ ఒక్కసారిగా గాల్లోకి లేచి సేతువను కుడికాలతో తన్నింది. సేతువ మెడకు కత్తి తగిలి అది నేల కూలింది. మరి లేవలేదు. డేగ గెలవడంతో పడమటయ్యను అక్కడున్న వాళ్లంతా పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో అతనికి ప్రపంచాన్ని జయించినంత ఆనందమేసింది. ఉద్వేగంతో బరిలోకి దూకి డేగను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. గోళ్ల రక్కులు తప్ప కత్తి గాయాలు లేనందుకు సంతోషించాడు. చచ్చిపడున్న సేతువను చూడగానే అతని మనసు చివుక్కుమంది. చూసి రమ్మంటే కాసొచ్చేసిన హనుమంతులోరిలాగా ఓడించమంతే ఏకంగా సంపేసినవు. అదేమన్నా నీ శత్రువా? నీ జాతి తన అసలు శత్రువును కానుకోలేకపోతున్నది కాబట్టే అనాదిగా కోడిపందాలిట్టా సాగుతున్నాయి అన్నాడు డేగతో. పందెం డబ్బులను పడమటయ్య చేతిలో పెట్టి, ఏటో అనుకున్నాను, గట్టి ముసలాడివే, గెలిసి నీకి వయసడ్డం కాదు, ఓపిగ్గా సెమిత్తే ఓర్నేనా ఇజయం వరిత్తదని నిరూపించినవు. నిన్ను సులకం చేసి మాట్లాడినాను, క్షమించు అంటూ తలంచాడు సూరిబాబు. పడమటయ్య పోయిన తన డబ్బు మళ్ళా తిరిగొచ్చినందుకు సంతోషపడిపోయాడు. తన పంతం నెగ్గినందుకు మురిసిపోయాడు. నీ తప్పు తెలుసుకుని తలంచావు, అది చాలు అన్నాడు సూరిబాబుతో. కోడిపందాలు మడుసులలో పగలు కచ్చలు పుట్టెత్తాయి. అందువల్లే పల్నాడిద్దం బొబ్బిలిద్దం జరిగాయంట. ఇల్లు ఒళ్ళు గుల్లసేసే ఇట్లాంటి పందాలు నానింకెప్పుడు ఆండగా కాణ్ను అంటూ ఒట్టు పెట్టాడు. అంతలోనే పోలీసులు వస్తున్నారు, పారిపోండి పారిపోండి అంటూ ఎవరో అరిచారు. అంతే, జనం చెట్టుకొగరుగా పుట్టకొగరుగా పరుగులు తీశారు. పడమటయ్యకు పందం గెలిచానన్న ఆనందం ఆవిరైపోయింది. భయం నిలువెల్లా ఆవహించింది. పోలీసు వాళ్లకు దొరికితే స్టేషన్కు తీసుకుపోయి కోర్టుకు కట్టేస్తారన్న భయంతో అడ్డదారిలో డేగను పట్టుకుని కొంత దూరం పరుగైతే తీశాడు గాని వయసు సహకరించక ఆగిపోయాడు. దాని పక్కన పశువుల పాకుంటే అందులోకి దూరాడు. పక్కనే ఉన్న కుక్కి మంచం వాల్చి దాని మీద డేగను ఉంచి తువ్వాలుతో పూర్తిగా కప్పేశాడు. కీడించి జేబులోని డబ్బును ముంజూరులో దోపాడు. మంచం మీద ఓ వారగా పడుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఓ కుర్ర కానిస్టేబుల్ను వెంట పెట్టుకుని వేగంగా బైక్ మీదొచ్చి బరి దగ్గర ఆపాడు. బరిలో రాలిన ఏకలు చిందిన నెత్తురు తప్ప అక్కడెవరూ కనిపించలేదు. ఇద్దరూ తమ డేగ కళ్ళతో ఆ చుట్టుపక్కలంతా గాలించారు గాని లాభం లేకపోయింది. మనం వస్తున్నట్టు ఏనాకుడికో ఉప్పందించేశాడు, వచ్చినందుకు కనీసం పెట్రోల్ ఛార్జీల కన్నా గిట్టుబాటు కాలేదు అసహనంగా అన్నాడు హెడ్ కానిస్టేబుల్. వేరే దారి కనిపిస్తే అటెళ్తే గిట్టుబాటు అవుతుందేమోనని బైక్ను అటుపోనిచ్చాడు. బిక్కు బిక్కుమని పాకలో ఉన్న పడమటయ్యకు బైక్ శబ్దం వినగానే ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి. ఊపిరి బిగపెట్టి పడుకున్నాడు. బైక్ పాకను దాటి ముందుకు పోయింది. దాంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే బైక్ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి సడన్ బ్రేకుతో పాక ముందాగింది. ఆ శబ్దానికి పడమటయ్య హడిలిపోయాడు. గురక పెట్టి నిద్రపోతున్నట్టు నటిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ కుర్ర కానిస్టేబుల్తో కలిసి పాకలో దూరాడు. పడమటయ్యను లాఠీతో తట్టి లేపాడు. బద్ధగా నటిస్తూ లేచాడు పడమటయ్య. ఏటి బాబో ఎలా వచ్చారు అని అడిగాడు ఏమీ తెలియనట్టు. తాత, కోడిపందేలు ఆడేవారు ఎట్టెళ్ళారో చూసావా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్. సోనేద్ బాబు, పొలం పనిచేసి నిద్రో నాన్న, మత్తుగా నిద్రట్టేసింది చెప్పాడు పడమటయ్య. హెడ్ కానిస్టేబుల్కు పడమటయ్య మీద ఏమాత్రం అనుమానం రాలేదు. ఇద్దరూ నిరాశగా పాకలోంచి బయటకొచ్చారు. పడమటయ్య మరోసారి ఊపిరి పీల్చుకున్నాడు.
అంతలో అంతవరకు కిక్కురుమనని డేగ కుక్కరోకో అని కూసింది. పడమటయ్య గుండె గుబ్బేలు మంది. ఎంత పని చేసినవే డేగా, పోలీసు డేగలకు నన్ను అప్పగించేసినవు గదే అంటూ గొడియాడు. హెడ్ కానిస్టేబుల్ తిరిగి పాకలోకి పరుగునొచ్చి తువ్వాల కిందున్న కదులుతున్న డేగను పట్టుకుని సంకలో ఇరికించుకున్నాడు. అమ్మ ముసలినాయాలా, ఎంత నాటకమాడావురా అన్నాడు కళ్ళెర్రజేసి. పడమటయ్య జేబులను అక్కడి పరిసరాలను కుర్ర కానిస్టేబుల్ చేత వెతికించాడు గాని ఏమీ దొరకలేదు. కోడి పుంజుంటే డబ్బులు కూడా ఉంటాయి, ఎక్కడ దాచావో తీరా, లేకపోతే మక్కిలు ఇరగొట్టీగలను అంటూ లాఠీ ఎత్తాడు హెడ్ కానిస్టేబుల్. దాంతో బెదిరిపోయిన పడమటయ్య హెడ్ కానిస్టేబుల్ కాళ్ళ మీద పడిపోయాడు. పుంజు ఓడిపోనది బాబు, డబ్బులు పోయిని అని అబద్ధం చెప్పాడు. ఈ తూరికి క్షమించి వదిలేయండి అంటూ బతిమలాడాడు. హెడ్ కానిస్టేబుల్ ఎత్తిన లాఠీ దించి, పండగ పూట హింసెందుకని వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు కోడిపందాలు ఆడకు అన్నాడు డేగను చూసి పళ్ళు చప్పరిస్తూ. వచ్చినందుకు కోడి పుంజు గిట్టుబాటయింది. పండక్కొచ్చిన అల్లుళ్లకు ఎంచక్కా పుంజు మాంసంతో భోజనం పెట్టచ్చు అంటూ డేగను పట్టుకుని హుషారుగా పాకలోంచి బయటకొచ్చాడు. డేగను పట్టుకుపోతుంటే విలవిల్లాడిపోయాడు పడమటయ్య. డేగనిడిసి నానుండగలనా అనుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తనను గెలిపించిన డేగ ఓడిందని అబద్ధం చెప్పినందుకు తనను తానే అసహ్యించుకున్నాడు. బైక్ స్టార్ట్ చేసిన శబ్దం వినగానే ఒక నిశ్చయానికొచ్చి ముంజూరులో దాచిన డబ్బును గాబరాగా తీసి ఒక్కొద్దుటిన బయటకొచ్చాడు. నాను అబద్ధం చెప్పినాను బాబు, నా డేగ ఓడిపోలేదు, గెలిసినాది. పోగొట్టుకున్న నా పరువును డబ్బును గెలిసినాది. నన్ను ఎటకారం చేసినోడిని తల దించుకునేలా గెలిసినాది. ఆ డబ్బే బాబు ఇది. 12 ఏళ్ళు తీసుకుని గొర్రెపోతుని కొని తమరి అల్లుళ్లకు ఏటమాసంతో భోజనం ఎట్టండి. నా డేగను నాకు గీయండి బాబు, మీకు పుణ్యం ఉంటది అంటూ బోరున ఏడ్చాడు. హెడ్ కానిస్టేబుల్ తన పంట పండిందని ఉప్పొంగిపోయాడు. మరో మాట లేకుండా డేగను పడమటయ్య చేతిలో పెట్టి డబ్బును జేబులో కుక్కుకున్నాడు. ఆ వెంటనే బైక్ను ముందు కురికించాడు. పడమటయ్యకు డబ్బు పోయిందన్న బాధ కాస్త కూడా లేదు. తన డేగ తనకు దక్కినందుకు సంతోషంగా ఉంది. గద్దతో పోరాడి రక్షించిన కోడిపిల్లను రెక్కల మాటున దాచిన తల్లి కోడిలా డేగను ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. అందరి కండ్లు నా డేగ మీదే అడిపోయినాయి. బేగ ఇంటికెళ్ళి దిష్టి తీసేయాలా అనుకుంటూ ఇంటివైపు నడక మొదలుపెట్టాడు పడమటయ్య. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ బొడ్డేడ బలరామస్వామి గారు రచించిన బహుమతి పొందిన కథ డేగ విన్నారు. ఈ కథ నమస్తే తెలంగాణ ములకనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24 సంవత్సరంలో తృతీయ బహుమతి 10,000 రూపాయల బహుమతి పొందిన కథ. ఈ కథను మనం పరిశీలిస్తే కోడి పందాలలో పాల్గొనేటువంటి కోళ్లు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటికి ఎటువంటి ఆహారం తినిపిస్తారో, వాటిని యజమానులు ఎంత జాగ్రత్తగా ప్రేమగా పందెంలో గెలవాలి అనేటువంటి పోటీతత్వంతో పెంచుతారో, చివరగా అవి కనుక ప్రాణాలు కోల్పోతే ఎంతగా బాధపడతారో, గెలిచిన కోడి పుంజుల్ని కన్న బిడ్డల్లా ఎలా ప్రాణంగా కాపాడుకుంటారో రచయిత వివరించిన తీరు అత్యద్భుతం. ఇంత ఉత్తమ కథను అందించిన శ్రీ బొడ్డేడ బలరామస్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి. మీ మిత్రులందరికీ ఉత్తమ సాహితీ విలువలు కలిగినటువంటి ఇటువంటి కథలను షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.